హాయ్ అండి. దోసకాయ ఎగ్ కర్రీ అండి. ఒక 6 ఎగ్స్ వరకు కుక్కర్లో వేసుకొని 1 కేజీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. దోసకాయ పైన పొట్టు అంతా తీసి లోపల గింజలు కూడా తీసేయాలి. మనకి బీరకాయలానే దోసకాయ కూడా చేదుగా ఉండొచ్చండి కొన్ని కాయలు. మనం బీరకాయ ఎలా అయితే మనం నోట్లో పెట్టి కొంచెం టేస్ట్ చూస్తామో అలా చూసి చేదు లేకపోతే వండుకోవాలి. ఇలా రెండు కలిపి వండిన వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఏంటంటే మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే టమాటా కొంచెం గుజ్జులాగా మిక్సీలో వేసుకుంటే బాగుంటుంది. నేను మిక్సీలో 4 టమాటాలు వేసి వేస్తున్నాను. మరి రసంతో గట్ట పని ఉండదు. ఇలా వండుకుంటే గ్రేవీ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. కొర్రలకైతే మరి చిక్కటి గ్రేవీ అయితే తినబుద్ది కాదు. నేను కొర్రల పైకి అయితే వండుతున్నాను ఈ కర్రీ. పలుచగా ఉంటే కొర్రల పైకి తినాలనిపిస్తుంది. అలాగే పెరుగు కొర్రలు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎవరైనా డైట్లో ఉండే వాళ్ళైనా పెరుగు కొర్రలు ఎక్కువగా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వాటికి అలవాటు పడితే మనకి రైస్ అంత పోదు. టేస్ట్ బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. డైట్ ఉన్నా లేకపోయినా కొర్రలు ఎక్కువగా తీసుకుంటే ఒళ్ళు పెరగకుండా మనకి పెద్దగా రోగాలు కూడా ఉండవు. షుగర్ పేషెంట్లైనా కొర్రలు తినవచ్చు. మిక్సీ జార్లో 3 టమాటాలు అల్లం వెల్లుల్లి వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. అదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 3 పచ్చిమిర్చీలు కొద్దిగా కరివేపాకు బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి ఎగ్స్ వేసి బాగా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఆ తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని కొద్దిగా రాలుప్పు కారము గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కువగా గ్రేవీ కావాలనుకుంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అవసరం లేదనుకుంటే ఓన్లీ టమాటా ఏదైతే మిక్సీలో వేసుకున్నామో అది వేసేసి మూత పెట్టిస్తే సరిపోతుంది. చిక్కగా ఉంటుంది కర్రీ. లేదంటే మనకి గ్రేవీలకు కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేయాలి. నేను కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను. కొద్దిగా రాలుప్పు కారం గరం మసాలా. మీకు దగ్గరగా గ్రేవీ అవసరం లేదనుకుంటే టమాటా పేస్ట్ వేసి బాగా కలిపేసి ఒక 2 విజిల్లు స్టవ్ మీడియంలో పెట్టుకొని 2 విజిల్లు వస్తే సరిపోతుంది. నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర లాస్ట్లో వేసేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీడియంలో పెట్టి 2 విజిల్లు వస్తే సరిపోతుందండి. చల్లగా అయిన తర్వాత మూత ఓపెన్ చేసినట్లయితే మనకి కూర రెడీ అయిపోయింది. చూసారు కదా. చాలా కుక్కర్లో ఏది వండినా మెత్తగా అవుతుంది. అట్లా త్వరగా అయిపోతుంది. పెద్దగా పని ఉండదు స్టవ్ దగ్గర. టేస్ట్ అయితే అదిరిపోయిందండి.